మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నేటి నుంచి గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా కలెక్టర్ ఉన్నారు. మేడం, మొత్తం తొలి విడతకు సంబంధించి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం ఆ తొలి విడతలో ఎన్ని ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలా ఉంది? రమేష్ గారు, మన మొత్తం తెలంగాణలో మనది ఫస్ట్ విడతలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఎన్నికలకి పోతున్నాయి. ఆల్మోస్ట్ 318, దాదాపు 3,000 దాదాపు వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో నల్గొండ రెవెన్యూ డివిజన్, చెండూరు రెవెన్యూ డివిజన్, అందులో ఉన్న 14 మండలానికి సంబంధించిన ఆల్మోస్ట్ 93 కేంద్రాల్లో ఈరోజు మేము నామినేషన్ స్వీకరిస్తాము. ప్రతి ఒక్క ఆర్ఓకి నిన్న డిపిఓ, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి కావాల్సిన స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ స్టేషనరీ మెటీరియల్స్, ఫామ్ 3 అవి అన్నీ కూడా సరిపడాలాగా అన్ని నామాంకన కేంద్రానికి పంపడం జరిగింది. నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రధానంగా సమర్పించాల్సినటువంటి పత్రాలు అంటే మనం ఫామ్ 3 చూస్తే వాళ్ళ ఖర్చు, కొన్ని ఎన్ఓసీస్ ఉంటాయి, ప్లస్ వారి పాస్పోర్ట్ ఫొటోస్ అండ్ ఆధార్లు, దానికి సంబంధించిన గుర్తింపు ఫస్ట్ వాళ్ళు అక్కడ లోకల్గా నివాసిస్తున్నారనేది దాన్ని వాళ్ళు ఎలా నిర్ధారణ చేస్తారు ఆ రోజు అనేది దానికి సంబంధించిన కాగితాలు ఉంటుంది. మొత్తం ఒక 13-14 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క 6 కేంద్రాల్లో మేము ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైనా అభ్యర్థి వాళ్ళు నెక్స్ట్ డే లేదా ఇల్లుండి ఈ 3 రోజు జరుగుతుంది, 27, 28, 29 ఫస్ట్ ఫేజ్లో. సో వాళ్ళు ఈరోజు కూడా వచ్చి, ఇప్పుడు నేను ఒక అభ్యర్థిని అనుకోండి, నేను ఈరోజు వెళ్ళి ఆ హెల్ప్ డెస్క్లో ఏమేమి కాగితాలు కావాలో ఈరోజు వెళ్ళి నేను చేసుకోవచ్చు. మార్నింగ్ 10:30 నుండి ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 వరకు ఉంటుంది. సో అభ్యర్థులు ఈరోజు కూడా వచ్చి ఏమేమి కాగితాలు అవసరం ఉందో వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. మొత్తం మీద ప్రాసెస్ చూసినట్లయితే ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల ఖర్చును కూడా సమర్పించే విధంగా కూడా ఈసారి కొత్తగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు గతంలో ఆ తర్వాత సమర్పించేది, కానీ ఈసారి కొత్తగా అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఎలా అయితే మనం ఈ ఎన్నిక ప్రక్రియలో మనం ముందుకు పోతూ ఉన్నాము. కొత్త సోషల్ మీడియాలో చాలామంది అభ్యర్థులు ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈసారి మనకి ఫస్ట్ టైం ఏదైతే మనం ఎంసీ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తామో, ఈసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసారి స్టేట్లో కూడా ఒకటి వాళ్ళు సమీకృతిగా పెడుతున్నారు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు మొత్తం అంటే 2-3 జిల్లా కలిపి కూడా వాళ్ళంతా కూడా పెట్టుబడి పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నామినేషన్ సమయంలోనే ఇది మన ఆరోకి వాళ్ళు సమర్పించాల్సిన అవసరం. ఈసారి బ్యాలెట్ పత్రంలో నోటా కూడా చెప్తున్నారు. అందుకే మేము ఈసారి మనది పెద్ద జిల్లా కాబట్టి అండ్ ప్లస్ ప్రింటింగ్కి కూడా మనకి తక్కువ టైం ఉంటుంది. ఈ ఫేజ్ సంబంధించిన మన పోలింగ్ 11 నాడు ఉంది. సో మేము కూడా ఆల్రెడీ ప్రైవేట్ ప్రింటర్స్కి ఇది ప్రచారం సంబంధించిన కావచ్చు లేదా బ్యాలెట్ ప్రింటింగ్ సంబంధించిన కావచ్చు, వాళ్ళకి కూడా ఒక నోటీస్, ఒక పత్రాలు అయితే జారీ చేయడం జరిగింది. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి దిశానిర్దేశాల మేరకు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము. భద్రతా పరంగా కూడా, ఎందుకంటే రూరల్ ఏరియా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే చాలా వరకు పోటీదారులు ఉంటారు, ఘర్షణ వాతావరణం ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఏ విధమైన ఏర్పాటు అంటే మేము మీ ఛానల్ ద్వారా అంటే అందరితో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీటింగ్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా ప్రచారాలు కానివ్వండి, దయచేసి సంబంధించిన అధికారితో ముందే అనుమతి తప్పకుండా తీసుకోవాలి. లేదా లాస్ట్ మూమెంట్లో మీరు చెప్పినట్లు అక్కడ అనవసరం ఫీల్డ్లో ఘర్షణ అవుతుంది. చాలా హైపర్ లోకల్ ఈ ఎలక్షన్, చాలా హీటెడ్గా ఈ పోటీ జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు సంబంధించిన ఆర్డీఓతో, ఎంపీడీఓతో మీరు సంప్రదిస్తే మీకు మీటింగ్ పర్మిషన్ కూడా సరైన సమయంలో ఇచ్చేలాగా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా మాకు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మొన్నటి నుంచి, అంటే ఎన్నికల కమిషన్ ఇది అనౌన్స్ చేయగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అన్ని గ్రామీణ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది. మేము ప్రతి ఒక్క మండలంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా మా జిల్లా కలెక్టరేట్లో డిపిఓ ఆఫీస్లో ఒక 24/7 కాల్ సెంటర్ కూడా ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ది కూడా ఉంది.
ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి మీరే శాంతి భద్రతని మీ చేతికి కాకుండా దయచేసి సంబంధించిన అధికారికి తెలియచేయండి. ఎఫ్ఎస్టీ టీం వివరాలు కూడా మేము 33 మండలాలకు సంబంధించిన మీకు మీడియాకి తెలియచేస్తాము. చూడొచ్చు, మొత్తం ఎప్పటికప్పుడు కూడా ఆ ఎన్నికల ఏర్పాట్లు అన్నీ కూడా సజావుగా జరిగేలా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ, తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పొచ్చు. 3 విడతల్లో 11, 14, 17 3 విడతల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి 318 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఇవాళ ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులకు కూడా మొత్తం కూడా స్లింగ్ ఇచ్చాం, అన్ని ట్రైనింగ్ కూడా ఇచ్చాం, సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.